హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికి చెప్పొద్దు అంటే మీరేం ఊరుకోరని నాకు తెలుసు, అందరికి చెప్తారని తెలుసు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తయారు చేసే వంటకం కారం పూరీలు టమాటో పప్పును పెసరపప్పుతో చేద్దాము. పెసరపప్పు, పచ్చిమిర్చి, టమాటో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకుంటున్నాను, సరిపోతుంది. 2 గ్లాసుల పెసరపప్పుని ఈ విధంగా తీసేసుకొని, నెక్స్ట్ టమాటోలు ఈ సైజు ఉన్నవి 5 తీసేసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను అనుకోకండి, చాలా సప్పగా ఉన్నాయి అవి, అందుకని ఇన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇన్ని తీసుకున్నా ఈరోజు సప్పనే ఉంది పప్పు. మంచిగా కడిగి పెట్టేసుకోండి, పక్కన కడిగి పెట్టి కట్ చేసి కూడా పెట్టేసుకోండి. అంతలోపు ఈ విధంగా పెసరపప్పును కూడా కడిగేసుకుందాము. ఈ కడిగేసుకున్న పెసరపప్పులో అవి యాడ్ చేసేద్దాము. టమాటో, పచ్చిమిర్చి ఇట్లా పచ్చిగా అంటే కట్ చేసింది వేస్తేనే బాగుంటుందండి, కారంలాగా తీసుకున్న దానికంటే. ఈ టమాటో పెసరపప్పు దానికి మరి ఈ విధంగా చేస్తేనే బాగుంటుంది మనకి. ఇన్స్టాంట్ పప్పు అనొచ్చు దీన్ని. అన్నీ కలిపి ఒకటేసారి కుక్కర్లో వేసి పెట్టేస్తే అయిపోతుంది. లాస్ట్కి ఉప్పు యాడ్ చేస్తే అయిపోతుంది, ఉప్పు తిరగవాత. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసేసుకుంటున్నాను. 2 గ్లాసులు ఏంది, కావాలంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు, లేకపోతే సరిపోకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కూడా 2 గ్లాసుల వాటర్ తీసేసుకొని, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటే తినాలనిపించదు ఈ పప్పు, అందుకని 2 గ్లాసులు యాడ్ చేసినాను. 2 గ్లాసులకి ఎక్కువనే కావాల్సి వస్తుంది, చూద్దాం ఫైనల్గా. ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేద్దాం. తర్వాత కొంచెం పసుపు ఇప్పుడే యాడ్ చేద్దాము. పసుపు యాడ్ చేసి మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఏమనొద్దు దాన్ని, ఎందుకంటే తక్కువ ఉంటే పప్పు ఉంటే తినాలనిపించదండి ఫస్ట్, అందుకని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచేద్దాము. ఆ లోపు మనము కారం పూరీల సెక్షన్కి వచ్చేద్దాం. ఈ విధంగా పూరీ పిండిని తీసేసుకొని, అంతలోపు మనకు పప్పు కూడా పక్కన ఇంకో విజిల్ కూడా వచ్చేస్తుంటుంది. అయిపోయింది, 3వ 4వ ఉంది ఇది. ఫైనల్గా పప్పు సెక్షన్ అయిపోయింది. అది గాలి పోయే వరకు మనం ఇక్కడ కారం పూరీల సెక్షన్కి వచ్చేద్దాము. ఒక 400 గ్రాములు 300 గ్రాములు అలా ఉంటుందండి పూరీ పిండి. దీనికి పూరీ పిండి తీసుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, వాము, కొంచెం వాము, నెక్స్ట్ తగినంత ఉప్పు. కామన్గా అయినా మేము ఇంట్లోకి ఉప్పు వాడమండి, పూరీలకు కానీ చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కూడా వాడతారు కొందరు, మేమేం వాడడం. అలా ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తున్నందుకు ఇది యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, కారం ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది, కారం పూరీలు డైరెక్ట్ తినేసేయచ్చు. నేను పప్పు కూడా యాడ్ చేస్తున్నా కనుక తక్కువ వేసిన కారం. నెక్స్ట్ నువ్వులు యాడ్ చేశాను, నల్ల నువ్వులు యాడ్ చేశాను. నల్ల నువ్వులు చాలా హెల్దీ. ఇప్పుడు మనం దీంట్లో ఏవి యాడ్ చేసినా అవన్నీ హెల్దీ అండి. వాము, జీలకర్ర, నల్ల నువ్వులు అన్నీ కలిపేసుకొని ఈ విధంగా పూరీ పిండిలాగా కలిపేసుకొని, నార్మల్గా ఎలా పూరీ పిండి కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం ఆయిల్తో ఈ విధంగా కలిపేద్దాం బాగా. కొందరు ఆయిల్ వాటర్తో కలిపినప్పుడే యాడ్ చేస్తారు పూరీ పిండి కానీ చపాతీ పిండి కానీ. అలా యాడ్ చేస్తే వేస్ట్ అండి, ఆయిల్ ఎక్కువ యూజ్ చేసినట్టు అవుతుంది తప్ప ఏం అవసరం, దాంతో లాభం ఉండదు. ఈ విధంగా ఫైనల్గా ఆయిల్ యాడ్ చేసి బాగా కలిపేసుకొని ఒక 15 నిమిషాలు అలా పక్కకు పెట్టేసుకుందాం మనం. అంతలో మనకు అక్కడ కుక్కర్లో గాలి కూడా పోయి ఉంటుంది. చూడండి, ఒక 15 నిమిషాలు అలా పెట్టేద్దాము. గాలి కూడా పోయింది. ఒక్కసారి దీంతో ఇలా అనుకుందాము. ఇది లేకపోయినా కొందరు ఉంటుంది ఉండదు పప్పు గుత్తి, అందరి ఇళ్ళ స్పూన్తో అన్నా సరిపోతుంది. బాగా మెదిగినాయి చూడండి అన్నీ, మిర్చి, టమాటో, పప్పు అన్నీ బాగా మెదిగినాయి. తర్వాత దీంట్లో తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వేసాను చూడండి ఒకసారి, అంతే. సప్పగా ఉన్నాయి కదా, మళ్ళీ ఎక్కువ వేస్తే కూడా కష్టం, ఉప్పు అయితే కష్టము. బాగా కలుపుకొని ఫైనల్గా తిరగవాత వేసేసుకుంటే సరి. మనకు కావలసిన పెసరపప్పుతో టమాటో పప్పు రెడీ. చాలా బాగుంటుందండి ఇదైతే, వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా బయటికి బాగా లేట్ అయిన తర్వాత వచ్చిరనుకోండి, ఈ ప్రాసెస్ వాడండి, తొందరగా అయిపోతుంది మనకు పప్పు.
నెక్స్ట్ ఆ తర్వాత కారం రోడ్ పూరీలకు వచ్చేద్దాము. ఈ విధంగా బాణలి పెట్టేసుకొని దాంట్లో ఈ విధంగా ఆయిల్ పోసేసుకొని దీంట్లో మన నానబెట్టిన పిండి ఉంది కదా కలిపి దాన్ని ఈ విధంగా పూరీలుగా ఒత్తేసుకుందాము. పత్లగానే ఒత్తుకుంటే బాగుంటుందండి. మందంగా అనిపిస్తే అంత మంచిగా అనిపించదు. చూడండి ఈ విధంగా అనేసుకొని బాగా కాల్చుకుందాము. ఆయిల్ బాగా వేడి కావాలి. ఇది ఆయిల్ బాగా వేడైన తర్వాతనే దాంట్లో వేసేయండి. ఈ విధంగా రెండు పక్కల కాల్చేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చింది. ఇంతకుముందు చేసిన అంటే 2-3 రాకేసిన అన్నమాట ఎడిటింగ్లో అనుకోండి. ఫైనల్గా కారం పూరీలు టమాటో పప్పు రెడీ.